ఇళయ తలపతి విజయ్ ప్రస్తుతం ది గోట్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే తమిళ వెట్రి కాగజం పార్టీని కూడా స్థాపించిన విజయ్ త్వరలో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారడానికి రంగం సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే రాజకీయాల కోసం విజయ్ సినిమాలను వదిలేయనున్నాడనే రూమర్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గోట్ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ది గోట్ మూవీ తర్వాత వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కనుందట. అయితే ఇదే విజయ్ ఆఖరి చిత్రమని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో పార్టీని స్థాపించిన విజయ్ దానికోసం ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ పాల్గొనడానికి రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే దీనికోసం వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో విజయ్ ఒక పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. చిత్రాన్ని పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నాడట. ఎలక్షన్స్ కు ముందుగానే ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే ఇది విజయ్ ఆఖరి చిత్రమా కాదా అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.